హాయ్ ఎవ్రీవన్. సో అమ్మకు ఫీవర్ ఉండడం వల్ల ఈ 3 డేస్ అసలు ఫామ్ హౌస్ కలిగి రాలేదు, మన తోట సైడ్ చూడలేదు. సో అందుకని ఈరోజు మేము ముగ్గురం వచ్చాము, అమ్మ నాన్న నేను. ఎలా ఉన్నాయి ప్లాన్స్ ఎలా ఉన్నాయని చూసుకుందామని. ఈ తీగనైతే ఇది పొట్లకాయ చెట్టు, పిచ్చుక పొట్లకాయ అంటారు కదా, చిన్నది. ఇది ఎప్పుడు వచ్చినా కానీ దీన్ని పైకి కడదాం అనుకుంటూనే ఉన్నాము. అలా వదిలేయడం వల్ల కింద ఉన్న చెట్ల మీద అంతా అల్లుకుపోయింది. పొట్లకాయలు అయితే బాగానే కాసినాయి కానీ మేము తినము, అందుకని చెప్పేసి దాన్ని అంతగా ఎక్కువ కేర్ కూడా తీసుకోలేదు. కానీ మా బిల్డింగ్లో మా హర్ష వాళ్ళు తీసుకున్నారు. బాగానే కాస్తూ ఉంది కాయలు. కొంచెం కేరింగ్ ఉంటే ఇది ఇంకా ఎక్కువ కాయలు కాస్తుంది. మనం ఎక్కువ పట్టించుకోక ఇది అలా అయిపోయింది. సో అందుకే ఫైనల్గా ఈరోజు దీన్ని పైకి లాగి కడతా ఉన్నాం, రేకుల మీదకి ఎట్లయినా అల్లుకోనిలే అని. ఈ పొట్లకాయలు అంటే పొడుగ్గా ఉంటాయి కదా, ఇవి అలాంటివి కాదు, చిన్ని పొట్లకాయలు. ఇక అది మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, ఈ టమోటా చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే మేబీ ఒక 1.5 kg వరకు ఉండొచ్చు. ఇది ఒక్క చెట్టే. మళ్ళీ మనం దీనికి ఏ మందులు వేయలేదు, ఏమి వేయలేదు, జస్ట్ ఆవు పేడ ఒకటి వేసామంతే, ఆవుల ఎరువు. ఫుల్ కాయలు కాసినాయి చూడండి. దీనికి ఈ మధ్య ఏమైందంటే కొంచెం పెస్ట్ ఎక్కువైంది. దానికి మొన్న ఒకటి నా నీమ్ ఆయిల్ ఆ మిక్సర్కి కొంచెం సెట్ అయింది. ఈరోజు కూడా మేము నీమ్ ఆయిల్, మిర్చి, గార్లిక్, ఇంగువ అన్నీ కలిపి కొట్టాము ఈరోజు. లాస్ట్ టైం కొట్టింది బాగా పనిచేసింది. అది కావాలంటే నేను కొంచెం క్లోజ్గా కొన్ని చెట్లు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, సొర చెట్లు. లాస్ట్ టైం మనకు సొరకాయలు కాసినాయి కదా, దానివల్ల ఏమో మరి ఎట్లా పడ్డాయో ఇక్కడ పడ్డాయి. మొత్తం ఎక్కడ చూసినా కానీ సొరకాయ చెట్లు ఉన్నాయి. సో వీటిని మనమైతే అన్ని కాయలు అయితే తినలేము, వేస్ట్ అయిపోతాయి. ఆల్రెడీ దాదాపు ఒక 6-7 చెట్లు పెద్దగా అయిపోయింది. ఇంకా ఇవన్నీ ఎందుకు, వీటి బదులు వేరే చెట్లు వేసుకోవచ్చు కదా అని ఇంకా అమ్మ మొత్తం తీసేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా టమోటో నార, బంతి నార, తర్వాత కనకాంబరం ఇవన్నీ పెట్టారు. దానిలోకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈ అల్లుకుంటాయి మొత్తం అని చెప్పేసి తీస్తూ ఉన్నారు. అందుకని ఇంకా ఇటువైపు కూడా ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అనదర్ సైడ్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా మొత్తం తీసేయాలని తీసేస్తూ ఉన్నారు. ఇంకా అలసందలు, ఉలువలు అవన్నీ కూడా పడి మొలిసినాయి ఇదంతా. వాటి వల్ల ఏమవుతా ఉందంటే పెస్ట్ ఎక్కువైపోతూ ఉంది, కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాము. అందుకని ఈ పెస్ట్ ఉన్న మొక్కలన్నీ తీసేసి అవతలేసేద్దామని. ఇటువైపు కూడా ఎన్ని సొరకాయ చెట్లే. వీటికి ఇంకా వాటర్ పట్టక అలా ఉన్నాయి. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఎక్కువ చెట్లు వచ్చినాయి. సో ఇది మొత్తం తీసేస్తాను, ఇటువైపు మొత్తం తీసేస్తే కొంచెం వేరే చెట్లకు కొంచెం స్పేస్ వస్తుంది, బాగా పెరుగుతాయి అన్నట్టు. ఇవన్నీ ఇంకా వీటిని తీయడం వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది మిగతా చెట్లకి, పెస్ట్ తగ్గుతుందని.